ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మాటలు ధ్యానించడానికి మీరందరూ వీక్షిస్తున్నందుకై మీకు వందనాలు. మిమ్మల్ని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. చూడండి, దేవుడు మనకిచ్చిన బహుమానాలలో అమూల్యమైన బహుమానం ఏంటంటే టైం అండి. టైం ఈజ్ వెరీ ప్రీషియస్. సమయం అనేది చాలా విలువైనది. ఎందుకంటే ఒక్కసారి వెళ్ళిపోయిందంటే మళ్ళీ తిరిగి రాదండి. గతించిన సమయాన్ని మళ్ళీ మనం వెనక్కి తేలేము కదా. సో ఈ అమూల్యమైన సమయాన్ని మనం ఎక్కడ స్పెండ్ చేస్తూ ఉన్నాము, ఎక్కడ గడుపుతూ ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యమైంది. చాలామంది తమ జీవితం అంతా ఉద్యోగంలో గడుపుతారు. కొంతమంది సమయం అంతా కూడా ఫ్రెండ్స్తో గడుపుతూ ఉంటారు. సమయం అంతా కూడా వ్యర్థమైన వాటిలో గడుపుతూ ఉంటారు. కానీ వాక్యం చెప్తా ఉంది, నీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా, సరి అయిన రీతిలో ఉపయోగించుకోవాలా. చూడండి, మన సమయము తప్పకుండా మనం దేవునితో గడపాలా. ఎందుకంటే ఈ లోకంలో మన యాత్రను ముగించాక మనం తిరిగి ఆయన యొద్దకు వెళ్ళవలసిన వారమై ఉన్నాము. సో ఆయన యొద్ద మనం శాశ్వత కాలం ఉండవలసిన వారము కాబట్టి ఇక్కడ దేవుడిచ్చిన సమయము మనం ఆయనతో స్పెండ్ చేయాలండి. ఆయనను ఆరాధించాలా, ఆయనను గణపరచాలా, వాక్యాన్ని ధ్యానించాలా, వాక్యానుసారంగా నడుచుకోవాలా. వాక్యం చెప్తా ఉంది, కీర్తనలు 84:10, నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. హల్లెలూయా. చూడండి, దేవుని ఆవరణంలో ఒక్క దినము గడిపితేనంట 1000 దినముల ఆశీర్వాదాలు మనం పొందుకుంటామంట అండి. హల్లెలూయా. ఆయన ఆవరణంలో, ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధన చేస్తూ నువ్వు సమయాన్ని గడిపావనుకో, నువ్వు 1000 దినముల ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. ఇంకెక్కడ టైం స్పెండ్ చేసినా ఆశీర్వాదం దొరుకుతుందని అయితే బైబిల్ చెప్పట్లేదు. మనము సొంత వాటిలలో, సొంత పనుల్లో టైం స్పెండ్ చేస్తే బ్లెస్ కాము, కానీ దేవుని సన్నిధిలో మనం టైం స్పెండ్ చేస్తే ఆశీర్వదించబడతాము. ఇంకా కొంతమంది ఉంటారు, ఇంట్లో కూడా ఆరాధించవచ్చులే, ఇంట్లో కూడా దేవుని వర్షిప్ చేయొచ్చులే అని దేవుని సన్నిధికి వెళ్ళరండి. నో, మనం అందరితో కలిసి, సంఘముతో కలిసి ప్రభువుని ఆరాధించాలా. సో ఎప్పుడు సమయం దొరికిన దేవుని ఆవరణానికి వెళ్ళండి, మీటింగ్స్ అటెండ్ చేయండి, దేవుని సన్నిధికి వెళ్ళండి. మీ జీవితంలో అంచెలంచెలుగా ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తాడు. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.